ఇదే మాదిరిగా ఏలూరు కార్పొరేషన్ 50 డివిజన్లు ఉంటే అందులో 47 వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశంకి వచ్చింది 3. నెల్లూరు కార్పొరేషన్ 54 డివిజన్లు ఉంటే 54 వైఎస్ఆర్సీపీని. హిందూపురం మున్సిపాలిటీ బాలకృష్ణ కనిపిస్తాడు, చంద్రబాబు నాయుడు బావమరిది, ఆయన ఏదో ఘనకార్యంగా చెప్తాడు. 38 డివిజన్లు ఉంటే వైఎస్ఆర్సీపీకి 29 డివిజన్లు వచ్చినాయి. తెలుగుదేశంకి వచ్చింది కేవలం 6. దాంట్లో ఏదో పదవి ఏదో వచ్చిందని చెప్పి ఘనకార్యంగా చెప్పుకుంటా ఉన్నారు. పాలకొండలో 20 ఉంటే 17 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 3 టీడీపీ. అక్కడేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరిని కూడా వీళ్ళు ఒక్కరిని కూడా లాగలేకపోయారు. సో వెంటనే ఏం చేశారు? పోస్ట్ పోన్. తుని 30 ఉంటే 30కి 30 వైఎస్ఆర్సీపీ. తెలుగుదేశం పార్టీకి ఒక్కడు కూడా లేడు. ఆడ కూడా ఉద్రిక్తత పరిస్థితుల మధ్య ఎలక్షన్ పోస్ట్ పోన్ అంట. పిడుగురాళ్ళ మున్సిపాలిటీ 33కి 33 వైఎస్ఆర్సీపీని, ఈడ కూడా ఎలక్షన్ పోస్ట్ పోన్. నూజువీడు మున్సిపాలిటీ 32 ఉంటే 25 వైఎస్ఆర్సీపీ, 7 టీడీపీ. బుచ్చిరెడ్డిపాలెం 20 ఉంటే వైఎస్ఆర్సీపీకి 18, టీడీపీకి 2. నందిగా మున్సిపాలిటీ 20 ఉంటే వైఎస్ఆర్సీపీకి 13, టీడీపీకి 6. చివరికి గుంటూరులో కూడా 57లో 46 వైఎస్ఆర్సీపీ, టీడీపీకి 9, ఆ కూటమికి 2. దీంట్లో కూడా అవిశ్వాసం పెడతారంట, మేయర్ని దింపేస్తారంట, ఫలానోడు ఇంకొకడు అని చెప్పి మేయర్ పేరు కూడా అనౌన్స్ చేస్తున్నారు. నిజంగా ప్రజాస్వామ్యం అనేది ఎక్కడుంది అని అడుగుతా ఉన్నా. ఇదే మీ అందరికీ గుర్తుందా? ఇవన్నీ ఎలక్షన్లన్నీ, ఇవన్నీ లోకల్ బాడీ ఎలక్షన్స్ మన ప్రభుత్వం ఏర్పడ్డాక 3 సంవత్సరాల తర్వాత జరిగింది. అంటే కోవిడ్ నుంచి బయటపడిన తర్వాత ఎన్నికలు జరిగాయి. ప్రజలు అటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి నెంబర్లతో ప్రజలు పట్టం కట్టారు. అంత బాగా పరిపాలన చేశాము అని చెప్పి ప్రజలు పట్టం కట్టారు. ఈరోజు మీరు చేస్తూ ఉన్న ఈ తప్పుడు సాంప్రదాయం ఎంత దారుణమైన తప్పుడు సాంప్రదాయం అంటే, రేపొద్దున ఎవడన్నా ఎన్నిక కాండి, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు రేపొద్దున ఇదే పద్ధతిలో పోలీసులు పెడతారు, కిడ్నాపులు, ఇదే పరిస్థితులు ఎత్తుకొని పోవడాలు, ఇదే పరిస్థితుల్లో ఎవడన్నా ఏమన్నా గెలుసు, ఏమన్నా జరుగు, ఏమన్నా అయ్యి లాస్ట్కి ఏమో చైర్మన్లు ఏమో అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు చైర్మన్లు. ఇదే ప్రజాస్వామ్యం, ఇదే మనకు కావాల్సిన ప్రజాస్వామ్యం. అందరూ కూడా ఆలోచన చేయాలి. ఇలాంటి రాజ్యం పోవాలి, ప్రజాస్వామ్యం నిలబడాలి, మనలో వ్యక్తిత్వం అనేది పైకి రావాలి, విలువలు, విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు మళ్ళీ ఎదగాలి.